ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయ అంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషం ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ. మనం అందరం కూడా యేసయ్య మాట శ్రద్ధగా వింటాం. ఆయన మాట బ్రతికిస్తుంది, ఆయన మాట ఉన్నత స్థితికి చేరుస్తుంది, ఆయన మాట మనల్ని తప్పిస్తుంది, ఆయన మాట మన జీవితాన్ని కన్నీటిలో నుంచి సంతోషంలోకి నడిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ దేవుని మాట శ్రద్ధగా వింటాం. లోకంలో చాలామంది మనతో మాట్లాడతారు. కొందరి మాటలు గాయపరుస్తాయి, కొందరి మాటలు మనం ఉత్తేజపరుస్తాయి కాసేపు, కొందరి మాటలు కాసేపు ధైర్యపరుస్తాయి. కానీ దేవుని మాట శాశ్వతమైన ధైర్యం, శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైన ఆనందం ఇచ్చేటువంటి మాట. ఒక్కసారి మనం దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటే జీవితకాలం అంతా ఎన్ని శ్రమలు, ఎటువంటి ఉపద్రవాలు వచ్చినా ఇక మనం భయపడాల్సిన అవసరమే లేదు. దేవుని మాట జీవితకాలం అంతా ఓదారుస్తుంది, జీవితకాలం అంతా ధైర్యపరుస్తుంది. అందుకని అటువంటి గొప్ప మాటను మనం వింటాం. శ్రద్ధగా దేవుని మాటను మనం వింటాం, ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా ప్రతి ఒక్క నోరు తెచ్చి అడగాలి, ప్రభువా నాతో మాట్లాడుతండి. ఈ రోజున నీ మాట కొరకు కాచుకున్నాను ప్రభువా. ఎంతోమంది మాటలు విని విసిగిపోయాను, వేసారిపోయాను. నీ మాట నాకు కావాలి ప్రభు అని చెప్పేసి ఎవరైతే ఆశతో అడుగుతున్నారో వారితో మాట్లాడబోతున్నాడు. ప్రత్యేకంగా దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు, ఆశగల హృదయాన్ని తృప్తిపరచబోతున్నాడు. ఆశతో ఎదురు చూసే ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆయన లేవనెత్తబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరూ కూడా. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, మీరు రమ్మని అడుగుచున్నాం. అగాధ జలములపైన అల్లలాడిన పరిశుద్ధాత్ముడా, మా మధ్యలో మీరు అల్లలాడమని అడుగుచున్నాము తండ్రి. 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో సంచరించిన దైవ కుమారుడా యేసు, పునరుద్ధానుడా, మా మధ్యలో సంచరించమని, అద్భుత కార్యము చేయమని, ఆశ్చర్య కార్యం నడిపించండి తండ్రి. మీ ప్రజల హృదయముతో మాట్లాడండి, ముద్ర వేయండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము శ్రమల కాలంలో ఉన్నాం. ఇప్పటి వరకు మనం అనేకమైనటువంటి శ్రమలకు కారణమైన అవిధేయతను గురించో, శ్రమలకు కారణమైనటువంటి పాపాన్ని గురించో మనం విన్నాం. కానీ ఈ రోజుల్లో ఇప్పటి నుంచి మీకు ఏం చెప్పాలని దేవుడు చెప్తున్నాడంటే, మరి సన్మార్గములో సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు కూడా శ్రమ పడుతున్నారు కదా. ఎందుకు? పరిశుద్ధులకు శ్రమలు ఎందుకు? దేవునికి ఇష్టంగా నడిచేటువంటి వారి జీవితంలో శ్రమలు ఎందుకు? దేవుని మార్గములో తూచా తప్పకుండా నడిచేటువంటి వాళ్ళ జీవితంలో శ్రమలు ఎందుకు అనేటువంటి విషయం మనం నేర్చుకోబోతూ ఉన్నాం. చాలామంది అంటారు, మేము చాలా సన్మార్గులు నడుస్తున్నాం, మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరి దగ్గర అక్రమం చేయలేదు, కానీ మాకు ఎందుకు ఈ శ్రమలు? చాలామంది అడుగుతున్నారు, పాపం చేశారు, వాళ్ళు పాపం చేశారు, వీళ్ళు పాపం చేశారు, బైబిల్లో సొలొమోను చేశాడు, సంసోను చేశాడు, అందుకని వాళ్ళకి శ్రమలు వచ్చినాయి. బట్ మాకేమిటి? మేము ఎప్పుడు ఒక్క పొరపాటు కూడా చేయలేదు, మా జీవితం ఎందుకు శ్రమ అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు కదా. ఈ రోజున అటువంటి వారి గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి మీకు ఒక రిఫరెన్స్ చెప్తాను చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారు అందరూ హింస పొందుదురు. ఇక్కడ శ్రమ, హింస అంటే ఇంకా శ్రమ కట్టి మించింది అనమాట. హింస పొందుదురు. సద్భక్తితో బ్రతకాలనుకునేటువంటి వారికి హింసలే. మరి ఎందుకు మనం బ్రతకాలి? అందరిలాగా బ్రతకొచ్చు కదా, హింసలు పడుకుంటే మంచి బ్రతుకులు ఎందుకు బ్రతకాలి అంటే, ప్రియ దేవుని బిడ్డ, దానివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటో మనం చూద్దాం. ఈరోజు మీకు దావీదులో నుంచి కొన్ని విషయాలు మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. దావీదు గురించి మనందరికీ బాగా క్షుణ్ణంగా తెలుసు. బైబిల్ ఎవరి గురించి అయినా బాగా తెలుసు అంటే మనకు దావీదు గురించే తెలుసు. అందరికి కూడా అంత బాగా తెలిసినటువంటి వ్యక్తి అనమాట. సో ఎంత చదివినా ఇంకా తెలుసుకోవాలనేటువంటి ఒక గొప్ప తృష్ణ కలిగిన ఒక వ్యక్తి. సో దావీదు విషయాన్ని గురించి మనం చదవాల్సి వస్తే, దావీదును తన మామ 13 సంవత్సరాలు తరిమాడు. 13 సంవత్సరాలు అతను పెట్టని కష్టం లేదు, వెతకని చోటు లేదు, జల్లెడబట్టి వెతికాడు. ఎందుకు అంటే అతడు బ్రతికితే తన సింహాసనానికి సమస్య వస్తుందని, అతడు బ్రతికితే తన పిల్లలకు రావాల్సిన సింహాసనం తనకపోతుందని, దేవుడు అతను ఏర్పాటు చేసుకున్నాడని, అతను అభిషేకించాడని రహస్యంగా తెలుసుకున్నటువంటి సౌలు కక్షగట్టి దావీదు మీద భయంకరంగా మరి పోరాటం చేస్తూ ఉన్నాడు. అతను ఎక్కడికి వెళ్తే అక్కడ అతను చంపాలని, ఎక్కడికి వెళ్తే అక్కడ తన జీవితం నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. అనేక అరణ్యాలు, కొండలు, లోయలు జల్లెడబట్టి తిరిగి 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 చేశాడు. దేవుని బిడ్డ, అయితే ఒక రోజున అతను ఒక గుహలో ఉన్నప్పుడు, దావీదు అదే గుహలో లోపలికి ఉన్నాడు, ఇతను గృహ వాకిట్లో ఉన్నాడు. అయితే తిరిగి తిరిగి అలసిపోతే నిద్రపోతూ ఉన్నాడు. అతని పనివారు, అతనికి సెక్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆదమర్చి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. అట్లాంటి సమయంలో దావీదు అతని యొక్క పనివారు మేలుకొని ఉండి అంటున్నారు,
అయ్యా ఇదిగో నీకు అప్పగించబోయే శత్రువు దొరికాడు, నిన్ను సంహరించాలని, నీ జీవితం నాశనం చేయాలని, నీకు రాసిన సింహాసనం రాకుండా చేయాలని, నీవు ఉండాల్సినటువంటి ఉన్నత శిఖరం పడగొట్టి నిన్ను నాశనం చేసి నీ పేరు భూమి మీద లేకుండా తుడిచివేయాలని చూస్తున్నటువంటి శత్రువు ఇడుగో దేవుడు నీ చేతికి అప్పగించాడు. కానీ యేసయ్య అన్నారు. నిజంగా వాళ్ళ మాటిని అతడు సంహరించుంటే అతని సమస్య ఆ రోజుతోనే పోయేది. భూ సంబంధమైన సమస్య ఆ రోజుతోనే పోయేది, పటాపంచలైపోయేది. ఆ రోజు సింహాసనం ఎక్కేటువంటి వాడు ఆ రోజున, ఎందుకంటే బలమున్నోడిదే రాజ్యం, కత్తి బట్టి బలమున్నోడిదే రాజ్యం కాబట్టి ఆ రోజునే ఖచ్చితంగా అతను సింహాసనం ఎక్కేవాడే, రాజుగా ప్రతిష్ఠించబడేవాళ్ళే. మిగతా వాళ్ళంతా ఏం చేస్తారు? చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? రాజు పోయిన తర్వాత, సౌలు చనిపోయిన తర్వాత మిగతా వాళ్ళు ఏం చేస్తారు? అయ్యా మేమంతా నీ శరణం అయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటామని చెప్పేసి అందరూ వస్తారు ఖచ్చితంగా. సో ఈ విధంగా తనకు వచ్చిన మంచి అవకాశం శత్రువును చంపడానికి కొన్ని సంవత్సరాల తర్వాత పరిగెత్తి అలసిపోయిన తర్వాత చంపడానికి వచ్చిన ఒక అవకాశాన్ని అతను ఏం చేస్తే తృణీకరించాడు. ఎందుకో తెలుసా? చూద్దాం, మనం ఒకసారి ఆ మాట చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 4 చదువుకుంటాం. దావీదు జనులు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సునొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయన దగ్గరికి వెళ్ళి వస్త్రం కోసుకునే అంత దగ్గరికి వెళ్ళి కోసి రాగలిగితే మెడ కూడా కోసేయచ్చు, ఆ మాత్రం చంపేయచ్చు. అంత దగ్గరికి వెళ్ళి అతని వస్త్రం కోస్తున్నా కానీ అతని ప్రజలు కానీ అతని చుట్టూ ఉన్న సెక్యూరిటీ కానీ ఈవెన్ అతనికి కానీ మెలకులేదు. అంతగా దేవుడు అప్పగించి గాఢ నిద్రలో పడేశాడు వాళ్ళని. అయితే దేవుడు ఇక్కడ ఎగ్జామిన్ చేస్తున్నాడు. సౌలుకు గాఢ నిద్ర ఇచ్చి దేవుడు దావీదుని ఎగ్జామిన్ చేస్తున్నాడు. నేను అనుకుంటున్నాను, ఎందుకో తెలుసా? అవకాశం వస్తే తన బలాన్ని వాడుకుంటాడా, దేవుని మీద ఆధారపడతాడా? అవకాశం వస్తే దేవుని మాట వింటాడా, తన ప్రజల మాట వింటాడా? అవకాశం వస్తే తన మనస్సాక్షిని బట్టి పని చేస్తాడా, దేవుని మనస్సాక్షిని బట్టి పని చేస్తాడా, దేవుని ధర్మశాస్త్రం బట్టి పని చేస్తాడా అని దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు దావీదుకి. ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటాడు? దైవికంగా వాడుకుంటాడా, శరీర ప్రకారం వాడుకుంటాడా, తనకి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాడా, తన దేవునికి ఇష్టం వచ్చినట్టు పని చేస్తాడా అని దేవుడు ఒక ఎగ్జామినేషన్ పెట్టాడు. అందుకని వాళ్ళందరికీ గాఢ నిద్ర. లేకపోతే ఒక రాజు పడుకొని ఉంటే మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా కాపలా గాయాల్సిందే. 600 అయినా అతను లేచి నిద్ర లేచి కూర్చునేంత వరకు అతని చుట్టూ చాలా పగడ్బందీగా కాపలా కాస్తారు. కానీ ఇంతమంది నిద్రపోతున్నారు అంటే దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు దావీదుకి ఎగ్జామిన్ చేయడానికి. సో ప్రజలందరూ అంటారు, అన్నా ఏసే అన్నా మన కష్టాలు పోతాయి, మన శ్రమలు పోతాయి, వీడు బ్రతికున్న వల్లే మనకి ఇన్ని కష్టాలు, ఈ రాజు బ్రతికున్నందువల్ల నీకు ఇన్ని శ్రమలు అన్నా, ఏసే అన్నా అని చెప్పేసి అంటా ఉంటే అతను ఏమంటున్నాడు తెలుసా? సౌలు రాజుని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు అభిషేకించిన వారిని ముట్టి నిర్దోషి అవుట ఎవనికి సాధ్యము? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. మీకు ఒక వాక్యం చూపిస్తాను చూడండి. 105వ కీర్తన 14 మనం చదువుకుంటే, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనను వారికి హింస చెయ్యనియ్యలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యం అతడిని కొట్టివేశాను. అంటే చూడండి, దేవుని బిడ్డ, దేవుడు ఏం చెప్పాడంటే, నేను అభిషేకించినటువంటి వారిని ఎవరు ముట్టకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. సో మనకు కొన్నిసార్లు అవకాశం వస్తుంది అటువంటి వాళ్ళని తిట్టడానికో ఏదైనా చేయడానికో. కానీ ఆ అవకాశాన్ని కానీ వాడుకుంటే దేవుని మార్గం చొప్పున కాకుండా, దేవుని ఉద్దేశం చొప్పున కాకుండా, దేవుని చిత్తానుసారం కాకుండా మనకిష్టం వచ్చినట్టుగా ఆ అవకాశాన్ని వాడుకుంటే నెక్స్ట్ లెవెల్లో దేవుడు మనకి ఇవ్వాలనుకున్న ఆ గొప్ప స్థానం, దేవుడు మనకి ఇవ్వాలనుకున్న ఆ ఉన్నత స్థానం పొరపాటును కూడా రాదు. మన జీవితంలో పొరపాటును కూడా రాదు. అయితే ఇక్కడ దావీదు తనకు వచ్చినటువంటి మంచి అవకాశాన్ని ఏం చేశాడంటే, దేవుని చిత్తానుసారంగా దేవుడు మాట చెప్పినట్లుగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని దేవుడు చెప్పిన మాటను పట్టుకొని అతన్ని చంపకుండా వెళ్ళిపోయాడు, అతన్ని సంహరించకుండా దూరంగా వెళ్ళిపోయాడు. అదే మాట కానీ ఒకవేళ తీసుకోకుండా ఉండుంటే ఇక నెక్స్ట్ పడిన శ్రమలు దావీదుకుండు. ఆ తర్వాత చూస్తే ఎన్ని శ్రమలు పడ్డాడు దావీదు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు, చాలా ఆహారం లేక ఎన్ని బాధలు పడ్డాడు, తన చుట్టూన్నటువంటి వాళ్ళందరినీ కాపాడుకోలేక, వాళ్ళకి భోజనం పెట్టలేక, వాళ్ళని ఆదుకోలేక దావీదు పడినటువంటి శ్రమలు అన్నీ ఇన్ని కాదు. ఒక్కోసారి అయితే బ్రతకలేమేమో అన్నంత భయంకరమైన బాధ వచ్చేసింది.
కొన్నిసార్లు ఏడవటానికి శక్తి లేదు అతనికి. కొన్నిసార్లు ఇక ఈ బాధలు తట్టుకోలేక మేము చెప్పిన మాట వినలేదు ఇతడు. మీరు చూడండి, 1 సమూయేలు 30:6 చూద్దాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనెను. 4 మనం చూస్తే, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చిరి. అంటే ప్రియ దేవుని బిడ్డ, అతను ప్రజలు చెప్పిన మాట వినలేదు. సౌలును చంపమంటే చంపలేదు కదా. ఆ తర్వాత ఎన్నో కష్టాలు శ్రమలు పడ్డాడు. ఇక్కడ చూస్తే ఈ సైనికుల భార్యలను, అతనితో ఉన్న పిల్లలను, వారి యొక్క పశువులను, వాళ్ళకున్న ఆస్తులు మొత్తాన్ని శత్రువులు అమాలేకులు దోచుకొని వెళ్ళిపోయారు. దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత దావీదుతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తలా ఒక రాయి తీసుకొని దావీదుని కొట్టి చంపాలని చూస్తూ ఉన్నారు. అటువంటి భయంకరమైనటువంటి శ్రమలు ఎన్నో అతని జీవితంలో లెక్కలేనండి వచ్చినాయి. కొన్నే రాయబడ్డాయి దేంట్లో. కానీ అనుదినం కలిగిన శ్రమల గురించి రాసి పెడితే అసలు మనం బ్రతకలేము. అసలు దేవునికి ఇష్టానుసారుడయ్యుండి, దేవునికి హృదయానుసారుడయ్యుండి, దేవుని మాట ప్రకారం చేసేటువంటి వాడయ్యుండి ఇన్ని శ్రమలు ఎందుకు అంటే దేవుని మాటను పట్టుకుని నిలబడ్డాడు కాబట్టి నెక్స్ట్ వచ్చిన శ్రమలను వచ్చాయి. దేవుని మాట కేవలం దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి నేను దాన్ని చెయ్యను అని చెప్పాడు కాబట్టి, దేవుడు చెప్పినది చెయ్యాలని ఆశపడ్డాడు కాబట్టి ఇన్ని శ్రమలు అతని జీవితంలో వచ్చాయి, ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని బాధలు వచ్చాయి. సింపుల్గా శత్రువుని చంపేస్తే తనకున్నటువంటి బాధలన్నీ పోయాయి, కష్టాలన్నీ పోయాయి. కానీ దేవుడి మాట మాత్రం అతను పట్టుకుని ఉన్నాడు. నేను కష్టపడినా పర్లే, శ్రమ పడినా పర్లే, చనిపోయినా పర్లే, దేవుని మాట ప్రకారం నేను బ్రతకాలి, దేవుడు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం నేను బ్రతకాలి, దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క కట్టడ ప్రకారం జీవించాలని ఆశ పడ్డాడు కాబట్టి నెక్స్ట్ అన్ని శ్రమలు పాలయ్యాడు అతడు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ ఆ తర్వాత మనం చూస్తే ప్రజలందరూ అనుకున్నట్లుగా సింపుల్గా మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోదాం, మనకి తోచినట్టు చేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటే వాళ్ళందరూ అక్కడే ఉంటారు, వాళ్ళ జీవితాలు అంతే ఉంటాయి. కానీ దావీదు జీవితం ఎలా ఉందో తెలుసా? ఆ రోజు కష్టములో, శ్రమలో, బాధలో ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని మాట ప్రకారం బ్రతికాడు కాబట్టి శక్తి ఉండి, బలం ఉండి, సామర్థ్యం ఉండి ఆయన పిరికొళ్ళగా పారిపోయాడు. అతన్ని ఏం చేయలేని నిస్సహాయుడిలాగా పారిపోయాడు. శత్రువుని మాత్రం చంపలేదు. ఎందుకంటే ఆ శత్రువు దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని చేత అపాయింట్మెంట్ చేయబడినటువంటి వాడు, దేవుని చేత ఎన్నిక చేయబడి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాడు. అతన్ని చంపడం న్యాయం కాదని అతడు ఆ మాట పట్టుకొని దేవుడు చెప్పిన మాటను సద్భక్తితో, మంచి భక్తితో బ్రతకాలని ఆశపడ్డాడు. కాబట్టి భక్తి అంటే ఏంటి? దేవుని మాట చెప్పి ఆ మాట ప్రకారం బ్రతకటం, ఆ మాట ప్రకారం జీవించడం. చాలామంది మాటలు చెప్తాం, ఇలా ఉంది, అలా ఉంది, బైబిల్లో ఇలా ఉంది, అలా అనకూడదంట, ఇలా అనకూడదంట, ఇలా చూడకూడదంట, అలా చెప్పకూడదంట. కానీ చెప్పడానికి బాగానే ఉంది. కానీ తీర మందాకు వచ్చిన తర్వాత మనం పాటించాల్సి వచ్చినప్పుడు చాలా భయంకరంగా తప్పిపోతూ ఉన్నాం. మొన్న ఒక సిస్టర్ చెప్తాం, సిస్టర్ నేను బూతులు తిట్టకూడదని అందరికీ చెప్తా, కానీ ఒకడు వచ్చేసి మా ఇంట్లో భయంకరమైనటువంటి నష్టాన్ని కలిగించినప్పుడు మా కారుని తీసుకుపోయి ఒక స్తంభానికి వేసి గుద్దేశాడు. ఏం చెప్పాలి నాకు తెలియక తిట్టేశాను. బూతులు, మామూలు బూతులు తిట్టాను. నేను నువ్వేమన్నా అనుకో, నేను తిట్టేశాను సిస్టర్ అని. ఎందుకంటే నేను ఆ కోపం తట్టుకోలేకపోయాను. మనం చాలాసార్లు చెప్తుంటాం, ఇతరులకు చెప్తాం, ఇది చేయకూడదు, అలా మాట్లాడకూడదు, ఇలా అనకూడదు, నోటి ద్వారా శాపం తెచ్చుకోకూడదు. కానీ తీరా మనలాగా వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, తట్టుకోని శ్రమ వచ్చినప్పుడు దేవుని బిడ్డ మనమే ఆటోమేటిక్గా మాట్లాడుతాం. కానీ దావీదు పరిస్థితి అలా లేదు. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఈ శత్రువు ఈ నిమిషంలో దాటిపోతే మన ప్రాణానికి హాని అని తెలిసినా నేనేం చచ్చిపోతాను, కానీ దేవుని మాట చొప్పున నేను బ్రతుకుతానని చెప్పేసి సద్భక్తితో, మంచి భక్తితో, మంచిగా దేవుని వెంబడించాలనే ఉద్దేశంతో అతడు దాటిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డ ఆ తర్వాత ఎన్ని కష్టాలు, శ్రమలు వచ్చాయి, కానీ చివరికి దేవుని ఉద్దేశం నెరవేర్చబడింది. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం దేవుని చిత్తానుసారం నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు, దేవుని బిడ్డ ఆ శ్రమల గుండా, ఆ కష్టాల గుండా, ఆ కన్నీళ్ళ గుండా ఒకవేళ నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుద్ది అక్కడ అంటే చివరికి వారు ఆ హింసలన్నీ అయిపోయిన తర్వాత, ఆ కష్టాలన్నీ అయిపోయిన తర్వాత, ఆ శ్రమలన్నీ అయిపోయిన తర్వాత అందరికంటే ఘనంగా దేవుడు ఉన్నత శిఖరం ఎక్కిస్తాడు, ఉన్నత సింహాసనం ఎక్కిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తన మార్గంలో నడిచేటువంటి వారిని మర్చిపోయిన దేవుడు అన్యాసుడు కాదు. వారిని సన్మానించకుండా దేవుడు మానడు, వారిని ఆశీర్వదించకుండా దేవుడు దాటిపోడు, వారి బ్రతుకును ఉన్నతంగా చేయకుండా దేవుడు ఒక్క రోజు కూడా దాటిపోడండి. తన బాహుబలం తక్కువ కాలేదని హెచ్చిస్తాడు. తన నిత్య బాహువులను వారి కింద ఉంచి పైకి లేపుతాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్. ఆ తర్వాత చూస్తే రాజు, దావీదు లాంటి రాజు ఇక లేడు. ఏ ఒక్కరూ సౌలును గుర్తు చేసుకోలేదు. తర్వాత చూస్తే ఏ ఒక్కరూ సౌలు గురించి మాట్లాడలేదు. సౌలు అనే వ్యక్తిని అందరూ మర్చిపోయారు, కానీ దావీదుని ఎవ్వరూ మర్చిపోలేదు. ఎవరైనా బాగా బ్రతికాడంటే ఏమంటారు తెలుసా? బా
వీడు దావీదులాగా పరిపాలన చేస్తున్నాడండి, దావీదులాగా జీవిస్తున్నాడండి, దావీదులాగా ఉంటున్నాడండి అని చెప్పేసి దావీదుతో పోల్చి చెప్పేటువంటి వారు. ఎవరైనా దుర్మార్గమైన మార్గాలు నడిస్తే ఏమంటారు తెలుసా? ఇదిగో నీవు నా సేవకుడైనటువంటి దావీదులాగా ప్రవర్తించలేదు కాబట్టి అంటాడు దేవుడు. మిగతా వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇతను దావీదులాగా చెయ్యలేదు, దావీదులాగా ప్రవర్తించలేదు, దావీదులాగా దేవునికి ఇష్టంగా లేడు అని చెప్పేసి మంచి గురించి మాట్లాడుకోవాలన్నా, చెడు గురించి మాట్లాడుకోవాలన్నా, అటు మనుషులు ఇటు దేవుడు ఇద్దరు ఒకే వ్యక్తి గురించి మాట్లాడతారు. దావీదు 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 దావీదు. ఒకవేళ దావీదు అలా చేయకుండా ఆ రోజున చంపేసి ఉంటే ఒక హంతకుని దేవుడు గొప్పడు చేస్తాడా? ఒక హంతకుని దేవుడు హెచ్చిస్తాడా? ఒకవేళ హెచ్చించినా అతనుకున్నటువంటి ఆ మరకపోతుందా? ఇప్పుడు మోషే హంతకుడు అయ్యాడు, కానీ ఆ మాట ఎప్పటికీ అతనికి వినపడుతూనే ఉంది. ప్రజలు మర్చిపోయిన అతను మర్చిపోలేదు. ఇజ్రాయిలీలు మోషేని గురించి మర్చిపోయినా మోషే తను చేసినటువంటి హత్యను మర్చిపోలేదు. నిజం, కొన్నిసార్లు ప్రజలందరూ మన గురించి మర్చిపోతారు, మన గురించి మనం మర్చిపోలేము. ఎందుకో తెలుసా? మనం చేసింది మనకు తెలుసు, మనలో ఉన్న లోపం ఏంటో మనకు తెలుసు, మనలో ఉన్నటువంటి దరిద్రం ఏంటో మనకు తెలుసు, మనలో ఉన్నటువంటి శపితమైన అనుభవాలు ఏంటో మనకు తెలుసు. కాబట్టి మనం మర్చిపోలేము. వాళ్ళ ముందు పోవాలంటే భయపడతాం. మోషే కూడా అదే చేశాడు కదా. అయ్యా నన్ను పంపిస్తావా, ఐగుప్తు దేశం నన్ను పంపిస్తావా ప్రజల దగ్గరికి? వాళ్ళు నన్ను నమ్మరయ్యా, నన్ను నీకు దేవుడు ప్రత్యక్షం అవుతాడా? నీలాంటి నరహంతకుడికి అంటారయ్యా, నీలాంటి వాడికి దేవుడు ప్రత్యక్షమని చెప్పాడా? ఇదంతా వట్టి మాట అంటారు, నన్ను కాదు ఇంకోళ్ళు పంపించయ్యా అంటున్నాడు. అంటే 40 సంవత్సరాలు అయినా తాను చేసిన మిస్టేక్ తను విడిచిపెట్టి పోలేదు. 40 ఏండ్లైనా తన మనస్సాక్షి వేసే శిక్ష పోలేదు అతని దగ్గర నుంచి. 40 సంవత్సరాలైనా ఆ గిల్టీ ఫీలింగ్ అలాగే అతను ఉండిపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డ ఏదైనా మనం చేయకుండా మిస్టేక్ చేస్తే ప్రజలు మర్చిపోయినా, దేవుడు మర్చిపోయినా, మనం మర్చిపోలేము చాలాసార్లు. అయ్యో ఎందుకు అలా చేశాను, ఎందుకు అలా అయింది నా జీవితం అని చెప్పేసి ఖచ్చితంగా దాన్ని బట్టి మనకి భయంకరమైన గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, మరి దావీదు విషయంలోకి వచ్చారు, అతనికి అట్లాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా, ప్రజలకు కూడా లేకుండా నిలబెట్టాడు దేవుడు అతన్ని స్వచ్ఛమైనటువంటి రాజుగా, తన మాట 100% వినేటువంటి ఒక గొప్ప చక్రవర్తిగా, తన హృదయానుసారుడుగా, తనకిష్టానుసారుడుగా దేవుడు ఏం చేశాడంటే తిరుగులేని రాజుగా అన్ని రాజ్యాలకు ఎంతోమంది రాజ్యాలు వచ్చారు. తర్వాత ఎన్నో రాజ్యాలు వచ్చాయి, ఎంతోమంది రాజులు వచ్చారు. వాటన్నిటిలో కూడా దావీదు పేరును ఒక చెరగని ముద్రగా, ఒక ఆభరణంగా దేవుడు ప్రతి చోట నిలబెట్టుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరూ దావీదు గురించి మరి మిస్టేక్ మాట్లాడకుండా దేవుడు అతన్ని గొప్ప చక్రవర్తిగా చేసుకున్నాడు. ఈ రోజు కూడా మనం చూస్తే ఇజ్రాయెల్ జెండా మీద ఒక స్టార్ సింబల్ ఉంటుంది. ఆ స్టార్ సింబల్ మీద ఉన్నటువంటి ఆ స్టార్ ఎవరో తెలుసా? దావీదు అనేటువంటి ఆ స్టార్ అతడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దావీదు వేకువ చుక్కగా, దావీదు అందరి రాజ్యాలకు, దేవుడు ముఖ్యంగా ఇజ్రాయెల్ రాజ్యానికి వేకువ చుక్కగా ఉన్నాడు, మేలు కొలిపేవాడిగా ఉన్నాడు. ఆ జెండా మీద ఆ రాజ్యముద్ర ఉంది, ఆ వీరుడి ముద్ర ఉంది. ఇప్పటికీ కూడా దేవుడు అతన్ని మర్చిపోనివ్వలేదు. తన కోసం బ్రతికి కష్టాల్లో, శ్రమంలో కూడా తన సొంత శక్తిని వాడుకోకుండా దేవుని శక్తిని బట్టి శ్రమ పడుతున్నా, కష్టపడుతున్నా, యాతన పడుతున్నా, ఎన్ని రకాల హింసలు అతను వెంటాడుతున్నా, ఎన్ని రకాల ప్రాణభయాలు అతను వెంటాడుతున్నా, జీవితంలో బ్రతుకుతామన్న ఆశ కొడిగట్టిపోయినా, జీవితంలో ఇక మనం జీవిస్తామన్నటువంటి ఆ సంతోషం కొడిగట్టిపోయినా, ప్రతి నిమిషం శ్రమల మధ్యలో, కత్తుల మధ్యలో నడుస్తూ కూడా దేవుని మాట, దేవుడు ఇలా చెప్పాడు అంటూ బ్రతికాడు తప్ప దేవుని మాటను ఒక్కరోజు కూడా మీరి బ్రతకలేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే తిరుగులేని చక్రవర్తిగా, ఆ తర్వాత ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా ఒక్కరోజు కూడా అపజయం లేకుండా విజయముతో అతను బ్రతకడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. దావీదు బ్రతికినంత కాలం ఒక్కరోజు ఓడిపోలేదు. అతను బ్రతికినంత కాలం ఒక్కరోజు తల వంచలేదు, శత్రువుకు చిక్కలేదు, శత్రువు చెరసాల పెట్టబడలేదు. ఎంతోమంది రాజులు చెరసాల పెట్టబడ్డారు, ఎంతోమంది రాజులు కట్టబడ్డారు, ఎంతోమంది రాజులు యుద్ధంలో దొరికిపోయారు. కానీ ఒక్క దావీదు ఏనాడు దొరకలేదు, ఏనాడు కట్టబడలేదు, ఏనాడు కూడా చెరసాల మధ్యలోకి, శత్రువు చెరసాలకు వెళ్ళలేదు. దేవుడు ఎందుకు అంతగా హెచ్చించాడు తన జీవితాన్ని అంటే, తన హృదయానికి ఇష్టమైనటువంటి రాజు, తన హృదయానుసారంగా కష్టాల్లో, శ్రమల్లో పడుతున్నప్పుడు కూడా నడిచినటువంటి గొప్ప చక్రవర్తి. అందుకని దేవుడు తన ఒక గొప్ప మైలురాయిగా పెట్టి ఉంచి ఉన్నాడు, గొప్ప చక్రవర్తిగా నిలబెట్టుకుని ఉంచి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు బ్రతుకుతున్న బ్రతుకులో కష్టాలు, శ్రమలు కలిగిస్తున్నారా? బాధలు కలిగిస్తున్నారా? నెమ్మది కలిగిస్తున్నారా? సమాధానం లేకుండా చేస్తున్నారా? వాక్యాన్ని పట్టుకుని నడుస్తున్న నిన్ను ఇంకా భయంకరమైనటువంటి మరి శ్రమ లోతులు తీసుకొని పోతున్నారా? దిగులు పడక సహోదరుడా, భయపడక సహోదరి, నిశ్చయంగా దేవుడిని బహుమానం రెట్టింపు చేయబోతున్నాడు. దావీదును తిరుగులేని రాజుగా చేసిన దేవుడు తిరుగులేని వ్యక్తిగా నీ జీవితం చేయబోతున్నాడు. తిరుగులేని మహిమ గల వ్యక్తిగా నీ బ్రతుకుని మార్చబోతున్నాడు. నీ పిల్లలను ఉన్నత శిఖరమే నిలబెట్టబోతూ ఉన్నాడు.
నీ శత్రువుల కళ్ళ ఎదుట నీ దేవుడు నీ కుటుంబ స్థితిని ఘనంగా చేయబోతున్నాడు, ఉన్నతంగా ఆస్వాదించబోతూ ఉన్నాడు. ఒకరోజు వాళ్ళు నీ పాదపీఠంగా వచ్చేంత వరకు దేవుడు నిన్ను మర్చిపోడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరికి అందరంత గొప్ప శిఖరమైన జీవితాన్ని కూర్చోబెట్టబోతున్నాడు, ఆయన మహిమతో నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, శ్రమలు వచ్చాను దారి తప్పొద్దు, శ్రమలు వచ్చాను దేవుని మాట తప్పొద్దు. శ్రమలు వచ్చాయి కదా అని చెప్పేసి పాపంలో పడొద్దు, శ్రమలు వచ్చాయి కదా అని చెప్పేసి హింసలు వచ్చాయి కదా అని చెప్పేసి దేవుని మాట తప్పించి ఇక బతకలేములే ఈ శ్రమల్లో, బ్రతకలేములే ఈ కష్టాల్లో. నా దేశం ఒక సిస్టర్ ఉన్నారు, నయోమి అని, విశాఖపట్నంలో. సో ఆమె భయంకరమైనటువంటి మరి నేరం చేసేసి జైల్లోకి వచ్చేసింది. నేను జైలు మినిస్టర్ చేసేటప్పుడు నేను ప్రార్థన చేస్తా ఉంటే ఏడ్చుకుంటే కన్నీళ్లు కాచుకుంటే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తా ఉంది. నేను అడిగాను, అమ్మా ఏంటి ఇంత అభిషేకం కలిగినటువంటి నువ్వు జైలుకి ఎందుకు వచ్చావమ్మా అని అడిగినప్పుడు కన్నీళ్లతో చెబుతా ఉంది, అక్క నా భర్త నన్ను వదిలేసిపోయాడు, నా చిన్న చిన్న పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళని బ్రతికించుకోరు ఎలా అనుకుంటున్నాను, తల్లిదండ్రులు విడిచిపెట్టిపోయారు అన్న, మరి అత్తమామలు కూడా వాళ్ళు కూడా నన్ను వదిలేశారు, నలువైపులా నా జీవితంలో సపోర్ట్ లేని పరిస్థితి వచ్చేసింది. అప్పుడు నేను చర్చికి వెళ్తాను, చర్చికి వెళ్తూ ఉన్నప్పుడు నేను చర్చిలో బ్రతుకుతాను అనుకున్నంతకాలం ఏదో విధంగా మాకు భోజనం దొరికేది. ఆ చర్చిలో పని చేసుకుంటూ అక్కడ దొరికిన భోజనం తినుకుంటూ ఉండేదాన్ని, ఏదో 4 ఏళ్లలో పని చేసుకునేదాన్ని. కానీ ఒక రోజు నాకు ఆలోచన వచ్చింది, ఎంతకాలం నాకు ఈ బ్రతుకు, ఏదో పాపం చేసే నేను బ్రతుకుతాం అని చెప్పేసి అనుకుందంట. అప్పటి వరకు ఆమె వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ఎవరు ఆమెను పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ పాపం చేసిన బ్రతుకుతాను ఎప్పుడైతే అనుకుందో, ఒక దుర్మార్గుడు అక్కడ కనిపెట్టుకొని కాచుకొని కూర్చొని ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? దగ్గర పిలిచాడు ఆమె వస్తున్నప్పుడు, ఇన్ని సంవత్సరాలు నీకోసం కాచుకుని ఉన్నాను, ఇన్ని రోజులు నీతో మాట్లాడడానికి భయం వేసింది, కానీ ఈరోజు మాట్లాడుతున్నాను. ఇదిగో నువ్వు ఎంతకాలం నీ అందం పాడు చేసుకుంటావు, ఎంతకాలం నీకున్న టాలెంట్ పాడు చేసుకుంటావు, రా నేను నీకు మంచి మార్గం చూపిస్తా, డబ్బులు కట్ల సంపాదించే మార్గం చూపిస్తా, కరువు లేని మార్గం. ఏంటి అంటే చెప్పాడు, పలానా వ్యభిచార వృత్తి చేసావంటే నీకు ఎక్కడ కావాలంటే అక్కడ నేను పంపిస్తాను, నేను చూసుకుంటాను, డబ్బులు కట్ల వచ్చి పడతాయని చెప్పినప్పుడు ఈమె ఆలోచించి ఒక రోజు 2 రోజులు అతను ఇక ఊపిరి తెలపకుండా ఫోన్లు చేయటం, మాట్లాడడం. ఒక్కసారి చూడు అంతే. ఆ మాటలను వినింది, డబ్బులను చూపించాడు, బాగా కట్ల డబ్బులు చూపించాడు, నీ పిల్లల్ని చదివించుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, హ్యాపీగా బ్రతకవచ్చు, నేను చెప్పిన పని నేను అని చెప్పినప్పుడు సరే చివరికి ఆమె అంగీకరించి ఇట్లాంటి వృత్తిలో వెళ్ళటం మొదలుపెట్టింది. చివరికి నెల్లూరులోనే దొరికింది ఆమె. నెల్లూరులో దొరికిన తర్వాత నెల్లూరులో ఉన్నటువంటి ఈ యొక్క జైల్లో పెట్టేశారు. తర్వాత దేవుని బిడ్డ తన కథంతా చెప్పింది ఆమె. ఆ తర్వాత ఆ వృత్తి మొదలుపెట్టిన తర్వాత ఆమెకి ఎన్నో డబ్బులు వచ్చాయి, బ్యాంకులో బ్యాలెన్స్ వేసుకోవడం మొదలుపెట్టింది, మంచి బట్టలు కొనుక్కోవడం, పిల్లలు మంచి స్కూల్లో జాయిన్ చేయడం, మంచి హాస్టల్లో జాయిన్ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఒక రోజు నా విషయం తెలిసినటువంటి పేపర్లో పడిన తర్వాత దేవుని బిడ్డ ఆమెను గురించి చదివితే, ఆమెను గురించి పిల్లలు చదివారు, తల్లిదండ్రులు చదివారు, మా అత్తమాలు చదివారు, అందరూ చేయి కొట్టారు. అంతేకాదు పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదో ఇవ్వాలని తల్లి పోతే, అమ్మా నువ్వు మా తల్లివని మాత్రం ఎక్కడ చెప్పొద్దాం. పిల్లలు అసలు ఆమె ముఖం చూడటానికి రాలేదంట, ఆమెతో మాట్లాడడానికి రాలేదంట. ఏంటమ్మా మాకు వద్దమ్మా, అసలు నువ్వు అమ్మని చెప్పొద్దు ఎక్కడ కూడా. ఆ తర్వాత టెస్ట్ చేసుకుంటే ఆమెకు భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, భయంకరమైన వ్యాధి. దేవుని బిడ్డ సన్నగా అయిపోయింది, తన ముఖం అంతా మారిపోయింది, భయంకరంగా ఆ సౌందర్యం అంతా ఎటు కొట్టుకొని పోయిందో, వ్యాధి, దగ్గు, భయంకరమైన జలుబు, జ్వరం, చివరి స్థితికి వచ్చేసింది. చాలాసార్లు దేవుని బిడ్డ కష్టాలు వస్తున్నాయని, శ్రమలు వస్తున్నాయని వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు చూడలేదు, వీళ్ళు చూడలేదు అని చెప్పేసి చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడు ఏం చేశాడు, నాకు ఇంత పెద్ద శ్రమ పెట్టాడు, దేవుడు ఏం చేశాడని చెప్పేసి శ్రమల కాలములో శ్రమలు ఎందుకో దేవుడిని నడిపిస్తున్నాడు తెలుసా? నిన్ను ఒక ఉన్నతమైన రేంజ్కి తీసుకుని పోవడానికి, ఒక గొప్ప కార్యం చేయడానికి నిన్ను ఎగ్జామిన్ చేస్తున్నాడు, దేవుడు పరీక్షిస్తున్నాడు. శ్రమల మధ్యలో ఆయన, కష్టాల మధ్యలో ఆయన దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు, దగ్గర రాడు ఆయన, ప్రజలు కూడా దగ్గర రానివ్వడు. ఎందుకంటే నువ్వు స్వతహాగా చేయాల్సినటువంటి ఫైట్ ఉంది, స్వతహాగా నీలో ఉన్నటువంటి ఆ యొక్క క్వాలిటీని గుర్తుపట్టే ఒక అవకాశం దేవుడికి కావాలి. కష్టం వచ్చినప్పుడు ఎలా స్పందిస్తావు, శ్రమ వచ్చినప్పుడు ఎలా స్పందిస్తావు, బాధ వచ్చినప్పుడు ఎలా స్పందిస్తావు, ఇవన్నీ నువ్వు తట్టుకొని నిలబడితే నిన్ను ఒక ఉన్నత శిఖరమే పెడతాడు దేవుడు. నిన్ను పరీక్షించుకుని దేవుడు ఎక్కడ నిన్ను ప్రమోషన్ ఇవ్వడు. ఎప్పుడు కూడా కష్టాలు వస్తున్నాయంటే నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు, శ్రమలు వస్తున్నాయంటే పరీక్షిస్తున్నాడు దేవుడు. ఆ పరీక్షలు కూడా నువ్వు వెళుతున్నప్పుడు నీలో ఉన్న ఫీలింగ్, నీలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని మీద ఆధారపడేటువంటి ఆ తత్వం, ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఎవరిని నిందించకుండా, ఎవరిని ఏమనకుండా నువ్వు విశ్వాసంతో సాగిపోతావు. చూసావా, నువ్వు పరీక్ష పాస్ అవుతావు. ఆ తర్వాత నేను తీసుకొని పోయి శ్రమల కాలం ముగిసిన తర్వాత రెట్టింపు ఆనందంలో, రెట్టింపు ఆశీర్వాదంలో, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులు మహిమకరంగా దేవుడిని నిలబెట్టుకుంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ శ్రమలో నువ్వు ఉన్నావంటే పరీక్షించబడుతున్నావు, పరీక్షిస్తున్నాడు. ఆయన యొక్క కెమెరా, ఆయన ఫోకస్ నీ మీద ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి శ్రమను నువ్వు ఎలా స్పందిస్తావో చూస్తున్నాడు దేవుడు. నువ్వు ఎంత గొప్ప ధైర్యంగా ఉంటావో, ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటావో దేవుడు గమనిస్తున్నాడు. ఆ తర్వాత నిన్ను ఎక్కడో పెడతాడు, తీసుకొని పోయి ఎక్కడో ఉంచుతాడు. నీ చుట్టూ వాళ్ళందరూ అక్కడే ఉంటారు, నిన్ను పరీక్షించిన వాళ్ళందరూ అక్కడే ఉంటారు.
నిన్ను బాధ పెట్టిన వాళ్ళందరూ అక్కడే ఉంటారు, కానీ నువ్వు ఎక్కడికో ఎగిరిపోతావు. వాళ్ళు కళ్ళే చూస్తూనే ఉంటారు, నువ్వు ఎక్కడికో ఎగిరిపోతూ ఉంటావు. అందుకని కష్టాలు వచ్చాయని చెప్పేసి దేవుని మార్గాన్ని విడిచిపెట్టొద్దు, శ్రమలు వచ్చాయని చెప్పేసి భక్తిని విడిచిపెట్టొద్దు, బాధలు వచ్చాయని చెప్పేసి దేవుడిచ్చిన కట్టడి విడిచిపెట్టొద్దు సహోదరుడా. ఈ కట్టడలు నడుచుకుంటూ వెళ్ళు. ఎంతవరకు అంటే ఎంతవరకు బాధ పెట్టిన ఒకటే చెప్పు, దేవా నీ కట్టడి నేను విడిచి వెళ్ళను ప్రభువా, నీ శాశ్వతమైన ఆశీర్వాదం నాకు కావాలి, క్షణికమైన సంతోషం వద్దు ప్రభువా, నాకు క్షణికమైనటువంటి ఆవేశం వచ్చే నాకు వద్దు ప్రభువా, నీ శాశ్వతమైన బహుమానం నాకు కావాలి, నువ్వు నన్ను ఎంత పరీక్షించినా తట్టుకునే శక్తిని మాత్రం నాకు దయచేయి ప్రభువా. ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా తట్టుకునే భాగ్యం నాకు దయచేయండి అయ్యా, నీ మాట వినే కృప నాకు దయచేయండి అయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను నడిపిస్తాడు. దావీదు కూడా అలాగే ప్రార్థన చేసుకునేటువంటి వాడు, ప్రభువా కష్టాల్లో శ్రమలో నన్ను తాళుకునే శక్తిని దయచేయ్యా, భక్తిని విడిచిపెట్టకుండా ప్రభువా నాలో శుద్ధ హృదయం కలుగచేయి, నా బ్రతుకును మార్చయ్యా, నేను తప్పిపోకుండా నన్ను కాపాడాయి అని చెప్పేసి దావీదు కూడా ఎంతో ప్రార్థన చేసుకునేటువంటి వాడు. అందుకే దేవుడు చివరి వరకు అతను పరీక్షించి ఇతను వెల్ అనే ముద్ర వేసి, ఇతడు సరిపోతాడు నా రాజ్యానికి అని ముద్ర వేసి, సరిపోతాడు నా రాజ్యానికి అని చెప్పేసి పరీక్షలు పాస్ చేసి అప్పుడు సింహాసనమే కూర్చోబెట్టాడు. శ్రమల్లో కష్టాల్లో నువ్వు ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాస్తున్నావు, ప్రతిరోజు మార్కులు పొందుకుంటున్నావు, ప్రతిరోజు దేవుడికి మార్కులు వేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దిగులు పడకు సహోదరుడా, వీళ్ళందరూ ఒకరోజు విడిచిపెట్టిన వాళ్ళందరూ నీ కాళ్ళ దగ్గరికి వస్తారు, మర్చిపోయిన వాళ్ళందరూ గుర్తు చేసుకుని వస్తారు. నీ ఉన్నత స్థితి చూసి, దేవుడిని హెచ్చించిన విధానం చూసి అందరూ వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుంటారు. ఖచ్చితంగా 100% దేవుడు అటువంటి కాలాన్ని దేవుడు తప్పిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్రింద పడనివ్వడు, సిగ్గు పడనివ్వడు, అవమాన పడనివ్వడు. నీ తండ్రి నిన్ను గొప్ప చేస్తాడు. అటువంటి కాలం నీ జీవితం రాబోతుంది. ఒకవేళ లోకాన్ని నమ్ముకుని వెళతావా, మిగిలింది మరణమే, మిగిలింది శోధనే, మిగిలింది శోకమే. కొంతకాలం బాగున్నట్టే ఉంటుంది, కొంతకాలం అందరూ ప్రేమించినట్టే ఉంటారు, పిచ్చి కాగితాలకు డబ్బులు వచ్చి పడతాయి, కానీ నీకున్నట్టు కృపను పోగొట్టుకుంటావు, దేవునికి నీ పట్ల ప్రణాళికను పోగొట్టుకుంటావు, శాశ్వతమైన ఉద్దేశాన్ని పోగొట్టుకుంటావు. మనుషులు కొంతకాలం మనకు ఆరోగ్యం ఉంటే మనకు అందం ఉంటే వాడుకుంటారు, అందరండి ఎవరైనా మనకు ఆరోగ్యం అందం ఉంటే ఎవరైనా మనం వాడుకుంటారు, ఎవరైనా మనం పిలుచుకుంటారు. కానీ ఇవన్నీ కోల్పోయిన రోజున ఎవరు మన ముఖం చూడరు తెలుసా. అందుకే చెప్తున్నప్పుడు దేవుని బిడ్డ ఈ రోజున ముదివి వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు, తల వెంచుకులు నడిచినా సరే చంకన పెట్టుకునే దేవుడు మనకున్నాడు. కాబట్టి నీ పోరాటంలో యుద్ధములు వెనుదిరిగి చూడకు సహోదరుడా, పక్కదారి చూడకు, అటుపక్క చూడకు, ఇటుపక్క చూడకు, దేవుని వైపు స్ట్రైట్గా చూసుకుంటూ వెళ్ళు. అద్భుతం చేయబోతున్నాడు దేవుడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, మహిమతో నిలబెట్టబోతూ ఉన్నాడు, నీ జీవితాన్ని ఆశీర్వాదకరం చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఈ యొక్క పరీక్షలు దాటిన తర్వాత, ఈ పరీక్షా కాలం ముగిసిన తర్వాత 100% దేవుడు నీ బ్రతుకుని మార్చబోతూ ఉన్నాడు. దావీదు బ్రతుకుని మార్చి ఉన్నత శిఖరం ఇచ్చి లెక్కలేనంత వెండి, బంగారు, వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్యాలు ఇచ్చిన దేవుడు, సింహాసనం ఇచ్చిన దేవుడు, తరతరాలకు తన బిడ్డలను సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి దేవుడు నీ కుటుంబాన్ని కూడా అలా నిలబెట్టబోతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని అలాగే చేయబోతున్నాడు. ఆయన అద్భుతంగా నడిపించబోతున్నాడు. ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఈరోజు నువ్వు ఉన్నటువంటి సన్మార్గంలో కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఆకలి బాధ ఉంది, అప్పులు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, ఎవ్వరు లేరు నీకు తోడు కదా సహోదరి. అందరూ నిన్ను విడిచిపెట్టారు, అందరూ నీకు తోడుగా ఉంటాను చెప్పిన వాళ్ళందరూ బాస్ చేసిన వాళ్ళందరూ దూరం అయిపోయారు. కానీ ఈరోజున కష్టాలని, స్నేహితులు, కన్నీళ్ళే నీకు అన్నదమ్ములు, అక్కచెల్లిగా మార్చబడ్డాయేం, నీ కన్నీళ్ళు నీకు అన్నపానంగా మార్చబడ్డాయేం. కానీ ఈరోజు నీకోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఒకటే చెప్పు, ప్రభువా నీ పరీక్షాకాల జీవితంలో ముగిసేంత వరకు కూడా ప్రభువా పక్కకు తొట్టిల్లి పోకుండా నీకోసం నిలబడే భాగ్యం నాకు దయచేయి ప్రభు అని చెప్పు. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. లార్డ్ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. అందరూ నోరు తెచ్చి, నీలా నీకోసం ఎవరు ప్రార్థన చేయలేరు, నీలా నీకోసం ఎవరు విజ్ఞాపన చేయలేరు సహోదరుడా. నోరు తెరు. మౌనంగా బ్రతికిన కాలము చాలు, మౌనంగా జీవించిన కాలం చాలు, దేవుని అడగకుండా నోరు తెరవకుండా బ్రతికినటువంటి కాలము చాలు. ఈరోజు నోరు తెరు. ఆకాశం నీకోసం తెరవబడబోతున్నది, భూమి తెరవబోతున్నది, నోరు తెరవబోతూ ఉన్నాడు. ఆకాశం దేవుడు తెరవబోతున్నాడు, మేలుతో నింపబోతూ ఉన్నాడు, సమాధానం దయచేయబోతూ ఉన్నాడు. నోరు తెరు. ప్రతి ఒక్క నాతో పడి కలిసి, ప్రభువా మీకు స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, ఎంతమంది తండ్రి నాయన కష్టాల్లో, శ్రమల్లో, తాళుకొనని బాధల్లో ఉన్నారు ప్రభువా తండ్రి. అనారోగ్యం, ఆవేదన, అప్పులు, అయ్యా అయ్యా, ఓటమి, బలహీనత ప్రభువా, రోగాలు, సమస్యలు తండ్రి నాయన, ఎంతమంది తండ్రి నాయన అయ్యా శ్రమల్లో బాధలు ఉన్నారు, వారందరూ మీరు లేవనెత్తండి అయ్యా, వారందరిని సంధించండి, వారందరూ మీరు బ్రతికించండి. యేసయ్యా, కష్టాల్లో, శ్రమలో దావీదు వలె ప్రభు కొట్టబడుతున్నా ఆయన. ప్రభువా ప్రభువా, ఎంత సన్మార్గులు బ్రతికినా, సద్భక్తితో బ్రతికినా ఎడతెగని కష్టాలు, శ్రమలు వస్తూ ఉండగా ప్రభు తండ్రి
కృంగిపోయిన ప్రజలు ఉన్నారు నాయన. అయ్యా, కృంగిపోయిన ప్రజలు ఉన్నారు ప్రభువా. లేవలేని స్థితిలో ప్రజలు ఉన్నారు ప్రభువా. ఎందుకు దేవుడు మాకు ఇన్ని కష్టాలు పెట్టాడు? ఎందుకు దేవుడు మా మాట వినటం లేదు? మా ప్రార్థన ఏమైపోతుంది? ఎంత ప్రార్థన చేసినా వినటం లేదు దేవుడు. ఎటు పోతుంది మా ప్రార్థన అని చెప్పేసి ప్రశ్నించుకునే వాళ్ళు ఉన్నారు. అయ్యా ఒక్కసారి మీరు దర్శించండి అయ్యా, ఒక్కసారి మీరు లేవనెత్తండి అయ్యా. ఈ యొక్క శిక్షా కాలములో, ఈ పరీక్షా కాలములో ప్రభువా మీ బిడ్డలు తాళుకునే శక్తిని దయచేయండి అయ్యా, తాళుకునే బలమును దయచేయండి ప్రభువా. పక్కకు తొట్టిల్లి పోకుండా తండ్రి, మీ మార్గం నుంచి విడిపోకుండా ప్రభువా, క్షణికమైన సంతోషాల వైపు, క్షణికమైన ఆనందం వైపు చూడకుండా ప్రభువా మీకోసం బ్రతికే కృప దయచేయండి తండ్రి. నాయన మీకోసం జీవించే భాగ్యం దయచేయండి అయ్యా, మీకోసం జీవించే కృప దయచేయండి తండ్రి. ఆశీర్వాదం దయచేయండి అయ్యా, అద్భుతం దయచేయండి అయ్యా. మీరు ఆశ్చర్య కార్యం నడిపించండి తండ్రి. కృంగిపోనియద్దు నాయన. దావీదు దేవుడా, దావీదు యొక్క తండ్రి, దావీదు యొక్క దేవుడా దగ్గర రండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదును బలపరిచిన దేవుడా, దావీదును స్థిరపరిచిన దేవుడా, దావీదును కృప ఇచ్చిన దేవుడా, ఇప్పుడు మీరు దిగి రమ్మని అడుగుతున్నాము తండ్రి. ఆశీర్వాదంతో నింపండి ప్రభా, సమాధానంతో నింపండి ప్రభా. ఈ బిడ్డలు మీరు లేవనెత్తండి అయ్యా, ధైర్యపరచండి అయ్యా. సాతాను ఒక్క రోజు వాడు పడవేయకూడదు ప్రభా తండ్రి. అనవసర బోధలు ఎవరు చేయకూడదు ప్రభా. నీ మార్గం తప్పే పరిస్థితి రాకూడదు యేసుక్రీస్తు నామములో. మీ మార్గం సుస్థిరంగా మారాలి బిడ్డల జీవితంలో. మీ మార్గంలో బిడ్డలు నిలబడాలి యేసుక్రీస్తు నామములో. తొట్టిల్లి పోకూడదు తండ్రి. నాయన మీరు నిలబెట్టి నడిపించి బలప సహాయం చేయండి అయ్యా. మేమందరం తీర్మానం చేసుకుంటున్నాం ప్రభా, మేమందరం తీర్మానం చేసుకుంటున్నాం ప్రభా. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, పరీక్ష కాలం ముగిసేంత వరకు, పరీక్ష ముగిసేంత వరకు తండ్రి నాయన నిలబడే శక్తిని, రకరకాల బాధలు, రకరకాల సబ్జెక్టులు, రకరకాల పరిస్థితులు వచ్చినా వాటిని నిలబడే శక్తి మాకు దయచేయండి ప్రభువా. తొట్టిల్లి పోనీయొద్దు, బలహీన పడనీయొద్దు ప్రభువా, కృంగిపోనీయొద్దు యేసయ్యా. మీ కృపతో నడిపించి బలప సహాయించండి. మీరు ఆదరించి అద్భుతం చేయండి, దయ చూపించండి తను. మీ శక్తితో నింపండి ప్రభా, మీ జీవంతో నింపండి ప్రభా, ధైర్యంతో నింపండి ప్రభా, కారుణ్యంతో నింపండి ప్రభా. హోలీ 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 హోలీ. పరిశుద్ధాత్మ శక్తి దిగి రావాలి నాయన, పరిశుద్ధాత్మ శక్తి దిగి రావాలి నాయన, పరిశుద్ధాత్మ శక్తి దిగి రావాలి ప్రభా, పరిశుద్ధాత్మ శక్తి దిగి రావాలి ప్రభా. మీ కృప నాకు కావాలి నాయన, మీ సన్నిధి మాకు కావాలి ప్రభా, మీ ఆదరణ కావాలి ప్రభా. మీ సమాధానం ఇచ్చి నడిపించి వాళ్ళ స్థిరపరచమని, సహాయించమని, ఆదరించమని, మీరు అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరిత మార్చునుగాక. సన్మార్గుల బ్రతుకుటకు ఉద్దేశించిన మీ జీవితాలను సత్కార్యాల్లో ముగించునుగాక. ఉన్నత శిఖరమే నిలవబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. మీ జీవితాలను విచ్ఛిన్నమైన మీ బ్రతుకులు తిరిగి కట్టునుగాక, స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.